హాయ్ అండి. అందరికీ మంచి దోసకాయ పచ్చడి, పచ్చి ముక్కలు అంటారు చూడండి. ఆ పచ్చడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే కమ్మగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఏంటో వీడియోలకి లేట్ చేయకుండా వంట మొదలు పెట్టేద్దాం. వచ్చేయండి. దానికోసం ఒక కట్ట కొత్తిమీర కట్ట తీసుకున్నాను, కాడలతో సహా తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి, ఎన్ని ఒక 20 కాయలు దాకా ఉంటాయి తీసుకున్నాను. 2 దోసకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని దోసకాయలు ముక్కలు కట్ చేసుకున్నాక వీడియో చూపించేస్తాను అండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం దోసకాయ ముక్కలు. ఒక టమాటా అన్న వేయమని చెప్పింది అమ్మ ఫోన్ చేస్తే, అందుకని ఒక టమాటా వేద్దామని చెప్పి అనుకున్నా. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోనండి. 1 స్పూను ఆయిల్ వేద్దాము చాలు. మనం పచ్చిమిరకాయలు, టమాటా కోసాం కదా, అది వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. అంటే టమాటాలు మీద స్కిన్ ఊడిపోయిన దాకా వేసుకుందాం. ఓకే, మధ్య మధ్యలో తిప్పుకుంటున్నాండి. ఎందుకంటే మనకి మిరపకాయ ముందు తొందరగా వేగిపోతుంది. టమాటా కొంచెం స్కిన్ ఊడిపోతే చాలు మనకి. అందుకని నేను అడుగంటుకోండి, అందుకని తిప్పుకుంటూ ఉండమని చెప్పాను. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉంటే శుభ్రంగా మగ్గిపోతుంది. ఓకే, ఇదండి ఇలా ఏగితే చాలు. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది తేలి. మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నాము. బాగా పూర్తిగా చల్లార్చాక జార్లో వేసుకుందాం. జార్ తీసుకున్నానండి. దాంట్లోకి చిన్నపాయ డబ్బలు 3, 1 స్పూను జీలకర్ర, కొంచెం కొత్తిమీర, మనం వేయించుకొచ్చినాం కదా చల్లారిపోయినాయండి, అవి కూడా దీంట్లో వేసేసుకుందాం. కొంచెం చింతపండు, మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, శుభ్రంగా కచ్చాపచ్చిగా మనం పేస్ట్ చేసేసుకుందాం. కచ్చాపచ్చిగా మెదిగింది కదా, మన దాంట్లోకి కొంచెం వేసుకుందామండి. దోసకాయ ముక్కలు సగం వేసుకుంటాను, సగం ఉంచుతాను. అవి కూడా మీకు చూపిస్తా దేనికనో ఏందో ఉంచింది. సగం ఉంచేసాను, సగం వేసాను. ఒకసారి ఓకే, మనకి చాలండి. మన టమాట వేసేసుకుందాం. ముక్కలు ఉంచాక సగం. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేసుకుందాం దీని మీద. ఇప్పుడు 2 కలిపేసుకుందాం. నిజంగా అండి చాలా బాగుంటుంది ఇది దోసకాయ పచ్చిమిరపకాయల పచ్చడి. ఎంత టేస్టీగా ఉంటే అన్నము మనకి బాగోపోతే ఇలా చేసుకొని ఒక ముద్ద ఎగస్ట్రాని తినేస్తాము. అంత రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలది. ఓకేనండి, టమాటా తీసేసుకుందాం. మేము అదే గిన్నె పెట్టానండి, నేను కొత్తదైతే పెట్టలేదు ఈ రోజు. దాంట్లోకి మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. పచ్చట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మనం టమాటా గింజలు వేసేసుకున్నాం. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు అవి దూరగా వేపుకున్నాం. గిన్నె మార్చానండి. దాంట్లోకి ఎందుకులే అని చెప్పి అమ్మ మారమంది గిన్నె, అందుకని గిన్నె మార్చేసాను. కొంచెం దోరగా వచ్చిందాక ఫ్రై చేసుకుందాం. దోరగా వచ్చేసినాయి కదా, ఎంత చక్కగా ఎగుతున్నాయో. దోరగా వచ్చేసినాయి, అందులో చిటపట అంటున్నాయి. చూసారు ఆవాలు. మనం దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. తర్వాత ఎమ్మటే పచ్చడి మంది పచ్చడి వేసేసుకున్నాం. అది కూడా ఎమ్మటే తిప్పేసుకున్నాం. కమ్మని వాసన వస్తూ ఎంత బాగుందోనండి. ఒట్టి పచ్చడి తినేసేయాలని అంతగా అనిపిస్తుంది.
కొద్దిగా సిమ్లో పెట్టుకున్నామండి పచ్చడి. పెట్టుకున్నాం కదా, ఒక్కసారి ఇలా తిప్పుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడే చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు చాలపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మరి ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే ఇబ్బంది పడతాము, దానికని చెబుతున్నాను. కాలిపోతుంది. ఓకేనండి, స్టవ్ ఆపేసుకున్నాను. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. నిజంగా అంత బాగుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో నా కామెంట్ రూపంలో చెప్పరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.